మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని మహాకనికరం నన్ను మిమ్మల్ని ప్రేమించి ఈ విధంగా నూతన సంవత్సరంలో 2024లో ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కలుగునగాక. ఆయన దాచిన సిద్ధపరిచిన మేలులన్నీ ద్వారా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునగాక. ఈ శుభవేళ ఒక మాట మీతో చెప్పాలని కోరుకుంటూ ఉన్నా. అదేమిటంటే, నూతన సంవత్సరం రాగానే ఆశలు మొదలవుతాయి. అన్నిటికంటే విశేషంగా ఎలా జరుగుతుందో అని ఆలోచన. బాగా జరగాలని మనసారా కోరుకుంటాం. లోయలు చీకట్లు సమస్యలు లేకుండా ఈ సంవత్సరమైనా నా బ్రతుకు హాయిగా ఉంటే బాగుండని కూడా ఆశపడుతుంటాం. తప్పేమీ కాదుగా, అలా కోరుకోవడం మంచిది. అయితే మన జీవితంలో ఈ 2024 అనే సంవత్సరం మనం ఎరగని సంవత్సరం. మన దేవుడు దినములు సంవత్సరాలన్నీ లెక్క రాసి పెట్టినవాడు, మానవ జీవితానికి గమ్యాన్ని నిర్ణయించినవాడు, ప్రయాణంలో తన ప్రణాళిక ప్రకారం మనం నడిపించగలిగినవాడు. కనుక ఈ సంవత్సరం గురించి ఆశ పెట్టుకున్నా, బాధపడుతున్నా, కలవరపడుతున్నా అనవసరంగా మీ మనసును పాడు చేసుకొని అక్కర్లా. కారణం ఏంటంటే, దీనిలో ప్రవేశపెట్టింది దేవుడే. నిన్ను ప్రవేశపెట్టాడు. నీ కుటుంబాన్ని ప్రవేశపెట్టిన వాడు కూడా ఆయనే. మన సత్తా, తెలివి, ఓపిక, ఆరోగ్యంతో రాలేదుగా. మరి ప్రవేశపెట్టిన వాడు దాన్ని కొనసాగించగలిగిన వాడేగా. ఆయన తప్పగా కొనసాగించగలిగిన వాడు. ఈ మార్గం మనకు క్రొత్తది, కానీ ఆయన అంతా ఎరిగినవాడు. కనుక ఈ శుభవేళ ప్రవేశపెట్టిన వాడిని గమనించి, నన్ను ప్రవేశపెట్టిన వాడు సమస్తం ఎరిగినవాడేగా, ఆయనకు అప్పగించుకుంటాను, ఆయనపై ఆధారపడతాను, ఆయనే సమస్తం జరిగించగలుగుతాడు అని ఒక నిబ్బరంగా కృతజ్ఞత కలిగిన మనసుతోనూ రక్షణ పాత్రను బట్టి స్తుతిస్తూ ఆయనకు అప్పగించి అడుగులు వేయండి. ప్రతిరోజు ఒక దీవెనకరంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా చేస్తాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో నేను ఒక చక్కని వాక్యం మీతో చదవాలని కోరుకుంటున్నాను. 34వ వాక్యం చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. విన్నారుగా, మోషే అనే నాయకుడితో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, లక్షల మందిని నడిపించే బాధ్యత అప్పగించాడు. కానీ నడిపించేటప్పుడు రేపేం జరుగుతుంది ఇతగాడికి తెలియదు. కానీ నా దేవుడు అంటాడు, నువ్వేం కంగారు పడబాకు, నేను చెప్పిన చోటికి వీళ్ళని నడిపించు. దానికి నేను నీకు ఇచ్చే సహాయము, నడిపింపు ఏమిటంటే, నా దూత నీకు ముందుగా వెళుతుంది. కనుక ఆ దూత వెనక నువ్వు వెళ్ళటం నేర్చు. నువ్వు నడిస్తే నీ ప్రజలు కూడా నడుస్తారు. అలా నడుచుకుంటూ వెళ్ళండి, అంతా దీవెనకరంగా ఉంటుంది. ఒక దూత మన ముందు నడవడం ఒక ఆశీర్వాదకరం. దూత అనగానే మనకు అర్థమవుతుందిగా, మార్గం ఎరిగినవాడు. దూత అనగానే అర్థమవుతుందిగా, వెలుగుతో నింపబడినవాడు. దూత అనగానే మనకు అర్థమవుతుందిగా, మన విషయాల్లో బాధ్యత కలిగిన వాడు. బైబిల్లో దూత కావలి ఉండి రక్షించును అనే మాట ఎరుగుతుంది. ఆ దూత ఆహారం తెచ్చిపెట్టి ఏలియాను పోషించినట్టు మనం చూడగలుగుతాం. ఆ దూత మన ముందుగా వెళుతూ మార్గాన్ని సరళం చేయడం గమనిస్తున్నాం. కనుక ఈ సంవత్సరం మీరు ధన్యులు, మనము ధన్యులము. దేవునికి మహిమ కలుగునగాక. మనం ప్రభువుని ఎరిగిన బిడరగా ఆయనపై ఆధారపడి నడిస్తే మనల్ని ప్రవేశపెట్టిన వాడు ఒక దూత ద్వారా నడిపిస్తాడు. కనుక ఈ రోజున రాబోయే దినాల్లో వెలుగు, క్షేమం, కాపుదల అన్నీ ఉండినట్లు నీవు దేవుని చేతికి అప్పగించుకుంటే అక్కడ ఏమీ కొదువు ఉండదు. నీవు దేవునికి అప్పగించుకుని నడవగలిగితే నీ మార్గం వెలుగుమయమై ఉంటుంది. ఆ మార్గాలను నీవు వెళుతుంటే దుష్టుని కార్యాలు జరగకుండా దూత కంచి వేసి కాపాడుతుంది. దేవుని నడిపింపు, దీవెన. వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని విశ్వసించండి, వాక్యపు మార్గంలో నడవండి. నీ త్రోవకది దీపమై ఉంటుంది, వెలుగై ఉంటుంది, రాత బాట అయి ఉంటుంది. ఆ విధంగా మీరు, మీ కుటుంబాలు ఇరుకులు పడకుండా, ఇబ్బంది లేకుండా కృతజ్ఞతా పాత్రతో నడుస్తూ వెళ్ళండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మీకు దీవెన, నెమ్మది, క్షేమం కలుగ చేసి ఆయన ప్రణాళిక నెరవేరుస్తూ అందరి మధ్య, అనేకుల మధ్య సాక్షిగాను దీవెనకరంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చేయబోతున్నాడు. అందుకు నీవు అడిగినా అడగకపోయినా ప్రేమించిన వాడు ఈ సంవత్సరంలో నిన్ను, నీ కుటుంబాన్ని ప్రవేశపెట్టాడు. ఆందోళన చెందకండి, కలవరపడకండి. కృతజ్ఞత కలిగి ఆ పాత్రను పట్టుకుని మీరు ఆయన వెనక నడవండి. మీకు దినములు మంచిగాను, క్షేమకరమైన రోజులు ప్రభువు దయచేయబోతున్నాడు. పరిశుద్ధుడను ప్రేమామయుడైన ప్రభు వందనాలయ. అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు. ఈ విధంగా మాతో ముచ్చడించి మమ్మల్ని నడిపిస్తున్నవాడా,
2024లో ప్రవేశపెట్టి నడిపిస్తున్నందుకు మొదటగా స్తుతి చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ కంచి వేసి కాపాడి దూత ముందు నడవాలి, మా ప్రజలు వెనక నడవాలి. ఆ విధంగా నడిపించి దీవెన చేత నింపి కుటుంబ క్షేమం, ఆరోగ్యం, పిల్లల చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఒకటేమిటి అన్ని విషయాల్లో బాధ్యత స్వీకరించి నడిపించి రక్షణ భాగ్యం దయచేయమని అట్టి కృపతో నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా తోడయ్యుండునగాక.